అత్తయ్య దీపుకేం కాదు. మీరు దీపుపై అతిగా ప్రేమ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టే పనులు మీరు చేయకపోవడమే మీకు మంచిది అత్తయ్య. నీకంతగా ప్రేమ పొంగి పొర్లుతుంటే ఆ ప్రేమను హర్ష మీద చూపించు. దీపు గురించి నీకు అనవసరం. వీడు నా కొడుకు, నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు. వీడి మీద నీ నీడ పడ్డాన్ని కూడా నేను సహించను. ఏమండి హర్ష గారు, ఏమండి? ఏంటండి అప్పుడే తెల్లారిందా? గుడ్ మార్నింగ్ అండి. మీరేంటండి కింద పడుకున్నారు? మీరెప్పుడు మంచం మీద పడుకుంటారు కదా. నేను మంచం మీదే పడుకున్నానండి. రాత్రి మా అమ్మేమో బెడ్ మీద పడుకోలేదు, మంగేమో కలవరిస్తోంది. మీరేమో మంచి నిద్రలో ఉన్నారు. మిమ్మల్ని లేపడం ఎందుకని నేనే వచ్చి మంగ పక్కన పడుకుని నిద్రపుచ్చి నేను కూడా అలాగే పడుకున్నాను. మీరు మంగని జోకొట్లేదు. మరి మీ చెయ్యి నా మీద ఉంది. సారీ అండి. పర్వాలేదులేండి. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, కాఫీ ఇస్తాను. అత్తయ్య రాత్రంతా ఈ గదిలో ఎందుకు పడుకోలేదు? ఎక్కడ పడుకున్నారు? ఇప్పుడు అత్తయ్య ఎక్కడున్నారు? నా బిడ్డ పుట్టిన తేదీ, సమయం, నక్షత్రం, రాశి అన్నీ మీతో చెప్పాను కదా పంతులు గారు. అన్నీ చెప్పారమ్మా. వాటిని బాగా పరిశీలించాను. ఇకపోతే మీ అబ్బాయి జాతకరీత్యా చిన్న చిన్న గండాలున్నాయి. గండాలా? పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. అవి చిన్న చిన్న గండాలే కాని ప్రాణగండాలు కావు. ఇది మీ అబ్బాయి కుడి చేతి కట్టండి. చండీ యాగంలో పెట్టి పూజ చేసిన మహిమగల తాయెత్తు ఇది. ఇది ధరిస్తే మీ అబ్బాయికి ఏ గండాలు దరిచేరవు. ఈ కుంకుమ మీ అబ్బాయి నుదుటిన పెట్టండి. మీరే నా బిడ్డను ఆదుకోవాలి స్వామి. అంతా దైవేచ్చమ్మా. నేనిక బయలుదేరతాను. శుభం భూయాత్. హర్ష గారికి ఏం కాలేదు కదా. ఇప్పుడెందుకు అత్తయ్య గారు పొద్దున్నే పంతులు గారిని పిలిపించి కుంకుమ తాయెత్తు తీసుకున్నారు? కింద పడ్డా మామ్. తలకి చేతికి చిన్న గాయాలయ్యాయి. హర్ష గారి గది వైపుకు వెళ్లకుండా దీపు గది వైపుకు వెళ్తున్నారేంటి?
ఇది ధరిస్తే మీ అబ్బాయికి ఏ గండాలు దరిచేరావు. నువ్వు కోలుకోవాలి దీపు. ఇకపై నీకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు. నీకేదైనా అయితే ఈ తల్లి తల్లడిల్లిపోతుందిరా. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 ఏళ్ళు బ్రతుకు. అత్తయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా? దీపు గదిలో మీరేం చేస్తున్నారు అత్తయ్య? అది దీపుకు నిన్న ప్రమాదం జరిగింది కదమ్మా, ఎలా ఉన్నాడా అని చూద్దామని వచ్చాను. దీపు ఎవరత్తయ్యా? అదేం ప్రశ్నమ్మా? దీపు మన దీపు. నీకు మరిది హర్షకి తమ్ముడు. దీపు మీకేమవుతాడు? ఏంటమ్మా ఏవి తెలియనట్టు అడుగుతున్నావేంటి? దీపు నాకేమవుతాడో నీకు తెలీదా? తెలియకే అడుగుతున్నాను. దీపుకి మీకు ఏంటి సంబంధం? దీపు భూన కొడుకమ్మా, నేను వాడి పెద్దమ్మని. నా మీద ఒట్టేసి నిజం చెప్పండి అత్తయ్య. నిజమా? నిజమేంటమ్మా? ఒక బిడ్డ పుట్టిన తేదీ, సమయం, నక్షత్రం, రాశి ఇవన్నీ ఆ బిడ్డని కన్న తల్లికే తెలుస్తుంది అత్తయ్య. ఈ వివరాలన్నీ మీరు పంతులు గారితో చెప్తుంటే హర్ష గారి గురించేమో అనుకున్నాను. మీరు చెప్పినవన్నీ దీపో వివరాలని నాకు ఇప్పుడే అర్థమైంది. నిజం చెప్పండి అత్తయ్య, దీపు ఎవరు? దీపు నా కన్న బిడ్డమ్మా. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. నేను 9 మాసాలు మోసి కన్న బిడ్డ. హర్ష తర్వాత నాకు పుట్టిన 2వ మగబిడ్డ. ఏమంటున్నారు అత్తయ్య? దీపు చిన్నత్తయ్య కొడుకు కాదా? కాదమ్మా, దీపు భువన కొడుకు కాదు, నా సొంత కొడుకు. ఈ నిజం దీపు కన్న తల్లైన నాకు, కన్న తండ్రైన ఆయనకి తప్ప 3వ మనిషికి తెలియదు. అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? నేను 2వసారి, భువన మొదటిసారి ఒకేసారి నీళ్ళొసుకున్నాం. ఇద్దరికీ ఒకేసారి నొప్పులొచ్చాయి. మా ఇద్దరిని ఆయన ఒకేసారి ఒకే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అమ్మా! అమ్మా! అయ్యో!
కంగ్రాచులేషన్ సార్, మీకు మళ్ళీ మగపిల్లాడు పుట్టాడు. థ్యాంక్ యూ డాక్టర్. ఏమండి, భువన ప్రసవించిందా? ఇంకా లేదు. తన దగ్గరికి వెళ్ళండి. మొదటి కాన్పు కదా, కంగారు పడుతూ ఉంటుంది. ఏమైంది డాక్టర్? డెలివరీ అయిందా? ఆడబిడ్డ మగబిడ్డ? సారీ సార్, బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఆమె గర్భసంచికి ఇన్ఫెక్షన్ సోకింది. కంపల్సరిగా గర్భసంచి రిమూవ్ చేయాలి సార్, లేదంటే బాడీ మొత్తం పాయిజన్ అయిపోతుంది. ఏమంటున్నారు డాక్టర్? అలా చేస్తే భువనకి మళ్ళీ పిల్లలు పుట్టరు కదా? ఐఎమ్ వెరీ సారీ సార్, ఆమె బ్రతకాలంటే వేరే దారి లేదు. డాక్టర్, మీరు నాకు సహాయం చేయాలి. బిడ్డ చనిపోయినట్టుగా భువనకి తెలియనివ్వకండి. అలా చెప్తే స్పృహలోకొచ్చాక తన బిడ్డ ఎక్కడా అని అడుగుతుంది కదా. ఆ విషయం నేను చూసుకుంటాను. ప్లీజ్. సరే. ఏమండి, భువన ప్రసవించిందండి? ఆడబిడ్డ మగబిడ్డ? ఆడబిడ్డ అయితే బాగుంటుంది. మనకిప్పటికే 2 మగపిల్లలున్నారు కదా. ఇద్దరు కాదు, నీకు ఒక్కడే మగబిడ్డ. మరి ఈ బిడ్డ? భువన కొడుకు. ఏమంటున్నారండి? భువనకు పుట్టిన బిడ్డ కడుపులోనే చనిపోయింది. తనకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఈ విషయం తనకు తెలిస్తే భువన తట్టుకోలేదు. అందుకే ఈ బిడ్డ భువన బిడ్డగా పెరగని
నువ్వు కాదన్నావంటే నా మీద ఒట్టే. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. భువనికి అస్సలు చెప్పకూడదు. అలా అని నాకు మాటివ్వు. ఈ బిడ్డపై నీకు ఎలాంటి హక్కు అధికారం ఉండదు. వీడు నీ కళ్ళ ముందే భువన బిడ్డగా పెరుగుతాడు. హద్దులు దాటి వీడిపై కన్నతల్లి ప్రేమను చూపించి భువనకు అనుమానం కలిగేలా నువ్వు ప్రవర్తించకూడదు. వీడు శాశ్వతంగా భువన కొడుకే అని నువ్వు అనుకోవాలి. అలా అని నీ భర్తగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. బాబుకి అచ్చం నా పోలికే కదా ప్రసాద్? అవును భువన, మగపిల్లవాడికి తల్లి పోలికలు వస్తే అదృష్టవంతుడు అంటారు. వీడు చాలా గొప్పవాడవుతాడు.